పేరని చెప్పమ్మా. నా పేరు కందికంటి సరోజ. సరోజ గౌడ. సరోజ గౌడు. మరి మీకు మొగలు చచ్చి మాకు ఎవడన్నా సాయం 10,000 సాయం అయిందా, 5,000 సాయం అయిందా? మాకు ఎంత తక్లీఫ్ ఉన్నది. ఇప్పుడు కొడుకులు ఇవ్వాలి, రేపు బో పెడుతుర్రు. ఎవరన్నా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 కొడుకులు, 2 బిడ్డలు. 5 సంతానం. 5 సంతానం. అందరు పిల్లలు. పెళ్ళిళ్ళు అయినాయి కానీ ఎవరంత వాళ్ళు బతుకుతారు. భూమి లేదు, ఏం లేదు, మాకు ఎక్కడ లేదు. గవర్నమెంట్ తింటే గుంజుకొని ఆడ పీరం అమ్ముకున్నాడు. మరి మేము ఇప్పుడు ఎట్లా బతకాలిగా? అన్ని బిల్లులు ఎందుకు తీసుకుంటుండే ఇతరుగా బిల్లులు? కరెంటు బిల్లు, ఇంటి ట్యాక్సులు, నల్లల ట్యాక్స్. మరి నీళ్ళు ఎంత బతకాలనుకుంటున్నాడు ఆయన? ఏం తాగల నీళ్ళు? వస్తే మేము పైసలు ఇస్తేనే నువ్వు నీళ్ళు పెడుతున్నావు. మేము ఎట్లా బతుకుతాం ముసలి? చెప్పు. నువ్వు 2,000 పింఛన్ ఇస్తున్నామని తోలిస్తున్నాము, నిజమే. మొదటి నాడు ఏమన్నాడంటే బావుల బిల్లు వద్దు, ఈ కరెంట్ బిల్లు ఏం తీసుకోమి, అన్నీ ఏం తీసుకొని మాఫ్ చేస్తామన్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాడు కేసీఆర్ అనో మోడేనో ఇప్పుడు ఎవరో కేసీఆర్ ఉన్నాడు. మరి మాకు ఇప్పుడు ఎంత రెండమండలం ఎట్లా బతకాలి మేము? 2,000 పింఛన్ ఇచ్చాక మందలకే పోతున్నాయి 2,000. మళ్ళీ భూ ఏం తినాలి? అంతవరకు ఏమి ఇయ్యలేదు అంటారు. ఏమి ఇచ్చాడు? మాకు ఏమి ఇవ్వలేదు. భూములు అంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. భూములు గుంజుకున్నాడు కదా. నువ్వు భూములు గుంజుకొని ఏం కట్టించినావు? 5 లక్షలు కట్టించినావు. అది ఆయనతో గుంజుకొని కోట్లు అమ్ముతున్నావు. ఇప్పుడు మా గరీబ్ వాళ్ళది ఎట్లా గుంజుకున్నావు నువ్వు అప్పుడు? మరి ఇప్పుడు ఎట్లా మేము బతకాలి? మేము కష్టం చేసి కట్టుకున్నాం ఇండ్లు. మరి ఆ ఇంట్లో ట్యాంక్స్లు కట్టబడి, కరెంట్ బిల్లు కట్టుకోబడితే ఇవన్నిటికీ వేసినావు. మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు మొగలు చచ్చిపోయి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. ఆ 2,000 పింఛన్ గోళీలు తెచ్చుకుందాం, బియ్యం తెచ్చుకుందాం, జొన్నలు తెచ్చుకుందాం. ఎట్లా బతకాలి చెప్పురు? కొడుకుల భూములు లేవు, ఎట్లా బతకాలి? ఆయన తోలిచ్చిండు నిజం, మేము వేస్తాము, వేయమని మేము అంటలేము. కానీ ముసలిళ్ళకు 2,000 పింఛన్ ఇచ్చి డబల్ గుంచుతున్నాడు కదా. 2,000 ఇచ్చి మొత్తం గుంజుతున్నాడు కదా. 2,000కు 4,000 అయితే గుంజుతున్నావు కదా. మరి ఇంత బిల్లులు ఎడికెళ్ళి తెచ్చి కట్టాలి మేము? వస్తలేదు మీకు? కొడుకులు భూ పెట్టకపోయారు. మాట రేషన్ మాట కాదు, నిజం చెప్తాడు. 6 కిలోలు ఇస్తున్నాడు. 6 కిలోలు ఎన్ని రోజులు తింటారు బిడ్డ? గవర్నమెంట్ ఇవ్వాలంటారా? గవర్నమెంట్ మొత్తం ఏమి ఇవ్వదు. నువ్వు కరెంట్ బిల్లు బంద్ చేస్తాను ఎందుకు ఎక్కువ చేసినావు? ఇప్పుడు అన్ని 100 యూనిట్ల లోపు ఫ్రీనే కదా. ఏడ పీరిస్తున్నావు? ఇంకా నువ్వు అంతకంటే ఎక్కువ వాడుతున్నావు. పీరిస్తలేవు నువ్వు, అసలు పీరే లేదు మాకు. 100 యూనిట్లు. ఈసారి మరి మద్దతు ఏమి గవర్నమెంట్కు ఇస్తాం, మేము ఇవ్వమని అంటలేము. గవర్నమెంట్ అగ్గ గుంజుకున్నాడు కదా మా పొలాలు. మేము ఎట్లా బతకాలి కదా? మరి పొలం లేని వాళ్ళం. కోపంతో ఉన్నావు కదా? కోపంతో ఉన్నాం. మరి ఇప్పుడు ఆయనకి ఇస్తాం మద్దతు. అట్లా పోయినాక దేవుడు ఎక్కడ పెడితే అక్కడ దేవుని మీదనే భారం వేసినాం. మేము నరుని మీద భారం వేయలేదు. దేవుడు ఎక్కడ వేయమంటాడో అక్కడ వేస్తాం. ఇక అంతే. ఇక మేము కరెక్ట్ మేము నీకే వేస్తామని మేము ఎట్లా మాట ఇవ్వాలి చెప్పు? మీ పాట కోపంతో రాయే. కోపంతో లేం బిడ్డ. మేము ఎట్లా బతకాలి? గవర్నమెంట్ భూమి గుంజుకున్నావు నువ్వు. మొగలు చచ్చిపోయి సంవత్సరం అవుతుంది. మేము ఎట్లా బతకాలి? అంతే కదా. అదొకటి. కొడుకులు 1,000 రూపాయలు ఇవ్వగానే 1,000 రూపాయలు వెళ్తుందా బిడ్డ? బట్టలు తెచ్చుకుంటామా? మేము తెచ్చుకొని ఎట్లా బతుకుతాం? 5,000 చేస్తా అని చెప్తున్నా. మరి ఎలక్షన్ గెలిచినాక గెలవకటి ఏం చేస్తాడు? ఆయన కాదుగా, వేరే వాళ్ళు వస్తారు కదా. గెలవకటి ఇక మొత్తం వేయడు. ఇక ఇప్పుడు కేసీఆర్ గెలిస్తేనే కదా చేసేది. ఆయన గెలవకపోతే మరి ఆయన ఏమడుగుతాం? ఏమడగలదు. నేను ఒక్కదాన్ని అంటే అందరూ ఎందుకు కూస్తున్నాడు? నేను గదే అడుగుతున్నాను. నేను ఏం కోపం మీద అడగలేను. మేమే గవర్నమెంట్ మీకు ఇంకేం చేయాలి? మరి 2,000 పింఛన్ ఇచ్చి నువ్వు డబల్ కూస్తున్నావు కదా. 5,000 చేస్తా అంటుండు కదా. ఆయన గెలవకుంటే ఇయ్యని అంటున్నాడు. ఇంకేం చేస్తాం? ఆయన నువ్వు ఓటు వేయాలి. వేస్తాం కదా. నేను ఆయనకి వేస్తాను. నేను నీకు ఫస్టే చెప్తున్నా. దేవుడు అప్పుడే మరి అక్కడ దేవుడు అని తప్పించుకుంటా. ఎందుకు తప్పించుకుంటా? నేను దేవుడు అని తప్పించుకోను. నేను ఇప్పుడు ఆయన ఇప్పుడు గెలవకుంటే తప్పించుకోను. ఆయన ఎట్లయినా వస్తాడు. వస్తాడు ఎట్లయినా. ఎక్కడైనా వస్తాడు. ఆయన ఏడున్నా కానీ వస్తాడు. వస్తాడు. కూర్చొని కూడా చేసినావు. ఏం పేరు నీ పేరు? నా పేరు అండాలు. ఏం చేస్తావు? అండాలు ఏం చేస్తా? ఇక పూల పెడుతుంటావు అందరికి. పూల వ్యాపారమేనా? ఎట్లా ఉంది దందా? మరి బాగుందా? అట్లనే ఉంది. ఇక ప్రజలు బాగా కొంటలేరా? కొంటుర్రు. ఇక ఆడనేమో మార్కెట్లో ఫుల్ రేట్లు ఉన్నాయి, ఈడనేమో అగ్వ. కేసీఆర్ మరి పూలు ఏమంటావా? కేసీఆర్ చెట్లు పెట్టి అమ్మమంటావా? ఏమో ఏం అమ్ముతాడో. ఇక పూల చెట్లు అమ్ముతాడో ఏం అమ్ముతాడో. ఆయన పింఛన్లు వస్తుంది మీకు ఏమన్నా? మీ ఇంట్లో వస్తుంది. నాకే వస్తుంది. ఎంత వస్తుంది? ఆయన లేడు. 2,000 వస్తుంది. ఏం చేస్తున్నావు మరి? ఏం చేస్తాము? తింటున్నాము. పిల్లలు నాకు 3 పిల్లలు, 2 కొడుకులు, 1 బిడ్డే. ఎట్లా పెళ్ళిళ్ళైనా? అయినాయి. 2వి. బిడ్డదయింది, కొడుకుదయింది. కళ్యాణ లక్ష్మి వచ్చిందా? వచ్చింది. ఎంత వచ్చింది? వచ్చింది అదే
1,16,000 ఎంతనో వచ్చింది. మంచిగా సంతోషం అనిపించింది. అయ్యారు సంతోషమే, మరి పైసలు వస్తే సంతోషం ఉండదా? సంతోషం వచ్చింది. ఎవరిచ్చిర్రు? ఎవరిచ్చిర్రు? కేసీఆర్ ఇచ్చిండు. ఆయన ఇచ్చిండా? ఆయన ఇచ్చిండు. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి మద్దతు ఉంటుందా? ఇక ఏమో ఏముంటుందో ఇక తెలియదు. ₹1,00,000 ఇచ్చిండు కదా మరి. ఇచ్చిండు. మరి ఇంకా మళ్ళీ ఏమో అంటే ఇంకేమైనా కావాలా? కావాలి మరి, ఇల్లు గిట్లా లేవు, ఇల్లు గిట్లా కావాలి కదా. ఇండ్లు ఇస్తున్నాడు, ఇండ్లు ఇయ్యలేదు. ఎలక్షన్ల లోపు అయితే ఇయ్యరు మరి. 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు. అవి ఇయ్యరు, అయిపోయింది. ఎలక్షన్ లోపు అయితే లేదు, అయిపోయింది ఇక. ఎలక్షన్ లోపు అయితే ఏముండదు. అంతేనా? మరి ఎట్లా ఇక ఎట్లనా ఇక గెలవాలనుకుంటున్నావు? అప్పుడు ఆయన గెలవాలి అని అనుకుంటున్నాం. మీకు కేసీఆర్ గెలవని, ఎవరన్నా గెలవని మంచిగా చేస్తే చాలు అంతే. ఇప్పుడు ₹1,00,000 ఇచ్చిండు కదా, మళ్ళీ గెలవాలనుకుంటావా వద్దా? గెలవని మద్దతు ఉంటుందా? ఉంటుంది. నాకు పింఛన్ ఇస్తుండు, మా బిడ్డ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మద్దతే ఉంటాం మేము కూడా. ఏ గుర్తు? ఏ గుర్తో వేస్తాం ఇక. కారు గుర్తేనా? కారు గుర్తు, ఆ గుర్తు అని ఏది చెప్పొద్దు, వేసినప్పుడే మద్దతు. మరి ఇప్పుడు నీ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఆయన ఎవరు? ఇచ్చిండు, కేసీఆర్ ఇచ్చిండు. ఆయన గుర్తు కారు గుర్తు. కారు గుర్తు. మద్దతు అంటే అదే మద్దతుగా? మద్దతు అంటే అదేనా? మాకు తెలియదుగా సారు. మరి ఎట్లా మద్దతు అంటే ఏందో మాకు తెలియదు కదా, అందుకని అంటున్నాం. ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఆయన్నే మంచిరెడ్డి, కిషన్ రెడ్డి. మంచోడేనా? ఏమో మరి, ఈ ఊరికైతే మాకేం మంచి చేయలే ఆయన. కళ్యాణ లక్ష్మి ఎవరు ఇచ్చారు మరి? కళ్యాణ లక్ష్మ కేసీఆర్ ఇచ్చిండు. మంచిరెడ్డి దగ్గర తీసుకోలే నువ్వు? మండలం కాడికి ఆ సార్ రాలేదు, వేరే వాళ్ళు. అది ఆ పార్టీ వాళ్ళేనా? ఆ పార్టీ వాళ్ళేనా? ఆ పార్టీ కదా, కేసీఆర్ పార్టీ కదా, ఆయనే ఇచ్చిర్రు. అందుకే నీ మద్దతు ఉంటుంది. ఉంటుంది. వేస్తాం, ఆయనకే వేస్తాను నేను ఓటు, కేసీఆర్. లో మరొక వ్యక్తి ఉన్నారు, సో ఆయన అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నామా. మీ పేరు? నరే రాములు. ఏమో తీసుకొని ఇది చేనుకి ఎక్కేయడానికి మందు. అంటే ఏమేసిరు చేనులో? మేము అది దాన్ని బీర్నీస్ వేసినాం. అంటుందా? ఇప్పుడే పూత కాతకు వచ్చింది, మందు ఎక్కేయడానికి మందు తీసుకుపోతున్నాం. ఎట్లుంది వ్యవసాయం? వ్యవసాయం చేసినట్టుగా ఉంటుంది మేడం. ఇంటికాడ ఉంటే కాళ్ళు ఒప్పుకుంటుంటే వ్యవసాయం పంట పండదు. ఇంకొకటి ఆవులు పశువులు ఉంటేనే వ్యవసాయం. ఉత్త వడ్లు పండిస్తే మాత్రం ఏమీ రాదు. ఎవరి కిందకి వస్తుంది మీది? యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. ఊరు పేరు? గడ్డమల్లాయ కూడా అమ్మ. బాగుందా మీ ఊరు? మా ఊరు బాగానే ఉంటుంది. అభివృద్ధి అయిందా? ఏం అభివృద్ధి అయింది? ఏం అభివృద్ధి? సిసి రోడ్లు అన్ని ప్రతి ఒక్కటి. మా ఊరు అది మండలంలో ఆదర్శ గ్రామం. పింఛన్లు వస్తున్నాయి? వస్తాయి. డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు అయితే రాలేదు. నిన్న మొన్న 25 వంచిరు మొన్న, ఇంకా అది ఏం మొదలు పెట్టలేదు. రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది మేడం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఉంటుంది మీ మద్దతు? ఎవరికి ఉంటుంది అనేది అది ఉండదు మేడం, మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది పార్టీ. మీకు ఎవరి ఇష్టం? మాకెవరు ఇష్టం అంటే మేమైతే ఇప్పుడు టీఆర్ఎస్ కోటేస్తున్నాం, టీఆర్ఎస్కే వేస్తాము. నెక్స్ట్ గెలుస్తుంది గెలవదని చెప్పలేము మేడం. మీ ఓటు అయితే కారుకే? నేనైతే కారు గుర్తు కోటేస్తా. థ్యాంక్ యూ. ఇప్పుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఒక్కరే కాదు మనం చేసేది. ఇప్పుడు మేము వేయాలనుకున్నది టీఆర్ఎస్కే వేస్తాము. సో నేను కూడా మాట్లాడతాను, ఎగ్జైటింగ్ ఉన్నారు. మీ పేరు? నారయ్య గారు. ఏం చేస్తారు? కిరాణా షాప్. కిరాణా షాపు మంచిగా నడుస్తుందా? మామూలుగా. అంటే ఎప్పటి నుంచి? ఎప్పుడైనా కిరాణా. ఏ ఊరు? చౌదరిపల్లి. డెవలప్ అయిందా చౌదరిపల్లి? డెవలప్ అయింది. అంటే ఏమైంది? ఏం డెవలప్ అయిన కాడికి అయినాయి, పోయిన కాడికి పోయినాయి. రోడ్లు, నిధులు, పథకాలు, పింఛన్లు వచ్చినాయి, రాను రాలే. మీ ఇంట్లో ఎవరికైనా రాలే. కళ్యాణ లక్ష్మి కూడా రాలే, ఇంకా పెళ్ళైన కానీ రాలే ఇంకా. మరి ఎట్లా ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి, గెలుస్తుందా? గెలవాలని అనుకుంటున్నాం. సో ఇక్కడ అక్క ఉంది. హాయ్ అక్క, బాగున్నా? హాయ్, బాగున్నానండి. ఏం పేరు? వరలక్ష్మి. ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఇంటర్ డిగ్రీ చేయాలి, ఇంట్లో కూర్చోవాలి, జాబ్ కోసం వెయిట్ చేయాలి. ఇంటింటికి ఒక జాబ్ ఇస్తా అంటారు, ఇయ్యరు. ప్రిపేర్ అవుతుంది? లేదు, డిగ్రీ కంప్లీట్. ప్రస్తుతానికి దేనికి ఫోర్స్ చేసినా జాబ్స్ ఏమీ నాట్ అలౌడ్. ఇస్తాను, ఇంటింటికి ఒక జాబ్ ఇస్తా అంటారు, ఇవ్వరు. ఇంటింటికి ఒక ఏంది కేసీఆర్ గారు ఇప్పుడు అందరికీ గృహం, ఒక్కొక్కరికి లేని వాళ్ళకు చూసి ఇస్తామన్నారు. అసలు లేని వాళ్ళ గురించి అసలు పట్టించుకోవడమే లేదు, ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. అది ప్రాక్టికల్గా ఎంక్వైరీ చేసి ఇవ్వడం లేదు.
ఇంకా ఉన్న వాళ్ళు వెనకబడిపోతూనే ఉన్నారు, ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. ఈసారి మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని హామీలు ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం? ఓకే, ఏ ప్రభుత్వం ఇస్తా అంటున్నారు? మమ్మల్ని గెలిపిస్తే మొన్ననే ఒక మేనిఫెస్టో పింఛన్లు పెంచారు, ఇంకా వేరే పథకాల గురించి కూడా హామీలు ఇచ్చారు కదా. ఏ ప్రభుత్వం చెప్పింది? టీఆర్ఎస్ ప్రభుత్వం. ఓకే, ఇస్తానంటున్నారు, ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, ఇయ్యని వాళ్ళకి ఇవ్వట్లేదు. అమ్మ ముస్లిం వాళ్ళకి అమ్మ నాన్న తండ్రి లాగా చూసుకుంటున్నారు, వాళ్ళకి మంచిగానే. ముసలోళ్ళు ఏమంటున్నా తండ్రి లాగా మా కొడుకు లాగా అని మెచ్చుకుంటున్నారు. కానీ మిగతా వాళ్ళు స్టడీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? డిగ్రీ పీజీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఈసారి ఎవరికి ఓటేద్దామని అందరూ ఎవరు అనేది ఎవరు కరెక్ట్ అని క్లారిటీఫై చేసుకొని ఎంచుకోవాలి. మన చేతిలో ఉంది, మన ప్రభుత్వం మన చేతిలో ఉంది, ఎవరు మంచి వాళ్ళని ఎంచుకోవాలి. మీకు ఎవరు మంచిగా అనిపిస్తుంది? జస్ట్ ఇప్పుడు ఉన్న వారికి అయితే కేసీఆర్ గారు బాగానే చేస్తున్నారు, కానీ ఇంకా స్టడీ చేసిన వాళ్ళు పాపం ఇంకా వెనకబడిపోతున్నారు. పోస్టులు ఇస్తామంటున్నారు, వాళ్ళ ఏజ్ పెరిగిపోతుంటుంది, ప్లస్ వాళ్ళు ఆయనకే ఇస్తారా? వెయ్యాలి కంపల్సరీగా. ఇంకా వెయ్యాలి, కానీ చూడాలి తను కూడా ఉన్న వాళ్ళని లేని వాళ్ళని. టైం లేదు కదా. ఏంటండి, వెయ్యాలి అనిపిస్తుంది కంపల్సరీ, కానీ వాళ్ళు ఇంకా చూస్తున్నాడు బాగానే అందరినీ, కానీ చదువుకున్న వాళ్ళు మాత్రం వెనకబడిపోతున్నారు, వాళ్ళు మాత్రం పట్టించుకోవట్లేదు. ఎస్. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నారు వ్యాన్లో, మరి వాడిని అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి, చెప్పండి. మీ పేరు? భరత్. ఏ ఊరు? మల్కేజ్గూడ. ఆచారంకి ఇదే. ఏం చేస్తారు మీరు? డ్రైవింగ్. ఇదే అంటే ఏం డ్రైవింగ్ ఏంటిది? ట్రాన్స్పోర్ట్. ఇది హైదరాబాద్ నుంచి ఇక్కడ ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్ చేశారు. తర్వాత చదవాలనిపించలేదా లేకపోతే సహకరించాలి? ఫ్యామిలీ ఇష్యూస్ ఎట్లుంది? బాగానే ఉందా మరి మీరు జీవనం? చాలా బాగుంది. ఎప్పుడైనా అనిపిస్తుందా చదువుకోక ఇట్లా పని చేసుకోవాల్సి వచ్చింది? ఎప్పుడు అనిపించలేదు. సాటిస్ఫైడ్ ఉన్నారు? ఫుల్ సాటిస్ఫైడ్. మరి మీ ఏరియా డెవలప్ అయిందంటారా? మా ఏరియా డెవలప్ అంటే తక్కువ మోతాదులో 50%. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రతి పార్టీ మేము డెవలప్ చేసినా మాకే ఓటేయండి అని వస్తారు. మరి ఈసారి ఎవరికి ఉంటుంది మీ మద్దతు? అంటే ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అంటారా, మొత్తం స్టేట్ లెవెల్ అంటారు? ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అయితే టీఆర్ఎస్ చేసిండు ఎమ్మెల్యే. మాకైతే పైన కేసీఆర్ వస్తారా? పైన కేసీఆర్. ఇక కేసీఆర్కి మించి ఇప్పుడైతే ఇంకా కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు. ఇంకా బీజేపీ అంటే ఇప్పుడెప్పుడే పుంజుకుంటుంది, కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ రావాలి. కార్కి. నంది వనపర్తి గ్రామంలో ఉన్నాం, యాచారం మండలం. మరికొంతమంది పబ్లిక్ పల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. జోరుగా తువాలగట్టి ఇక్కడ వెళ్తున్నట్టు? ఇక్కడ లేదు సార్, ఇక్కడ రోడ్డు పడుతుంది మా ఊర్లో. మాకు సంతోషం అనిపించి ఇక్కడ నిలబడడం సార్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అక్కడ ఊరి నుంచి 1 కిలోమీటర్ దూరం. ఎందుకు అట్లా? పాత రోడ్డు ఉన్నది, కొత్త రోడ్ వేస్తుంది మా రెడ్డి షాప్. మొత్తం కూలగొడతారు, ఈ పక్క అంతా కూలగొట్టేసి మంచిగా సాఫ్గా చేసి రోడ్ వేస్తారు. ఎందుకు ఎట్లా? ఇంతమందికి ఎట్లా ఉండేది? ఇంతమందికి అంత గుంతలు మెట్టెలు ఉన్నాయి సార్, చాలా ఘోరంగా ఉండే. ఇప్పుడు మంచిగా కొత్తది సీసీ రోడ్ వేస్తారు. వనపర్తి రూపురేఖలు మారుతా అనుకోవచ్చా? మారిపోతాయి ఇప్పుడు, ఆ రోడ్ తోటి రూపురేఖలు మారిపోతాయి. అక్కడ కూడా మా పెద్ద రోడ్ వస్తున్నది. ఈ రోడ్ ఆ రోడ్ మంచిగా మా ఊరికి మంచి సంతోషం అనిపిస్తుంది. మంచిగా అయితే సార్. మంచినీళ్ళు సౌకర్యం మంచిగానే ఉంది సార్. రోజు నల్లాలు వస్తూనే ఉన్నాయి, రోజు నీళ్ళకి ఏం కొరత లేదు. కరెంటు కూడా మంచిగానే ఉంటుంది. పింఛన్లు వస్తున్నాయి ఏమన్నా? పింఛన్లుగా అందరికీ వచ్చేటోళ్ళకి అందరికీ పింఛన్లు వస్తూనే ఉన్నాయి, ఎవరికి ఆపలేదు. కళ్యాణ లక్ష్మి కూడా వచ్చింది. పెళ్లి ఎవరైతే పెళ్ళిళ్ళకు కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికి వచ్చేసింది. సర్పంచ్ ఎట్లా చేస్తుంది? సర్పంచ్ మంచిగానే చేస్తుంది సార్. ఇప్పటికైతే మాకైతే మా ఊళ్ళో అన్ని సౌకర్యాలు ఆయన అక్కడికి వెళ్ళి వస్తున్నా చేస్తున్నా, మాకైతే ఊరికైతే మంచి సౌకర్యం చేస్తున్నాం. ఇట్లా మంచిరెడ్డి పరిస్థితి ఏంది సార్ ఎలక్షన్లో? ఇక మంచిరెడ్డి అంటే ఇక కంపల్సరీ మీరు రావాలని మేము కోరుకుంటున్నాం. ఏ గుర్తు అనేది? టీఆర్ఎస్ కారు గుర్తు. మరి 3 సార్లు గెలిచిండి, ఇప్పటికి ఇది 4వ కదా. 4వ కూడా గెలవాలని మేము అనుకుంటున్నాం, గెలిపించాలనుకుంటున్నాం సార్. 4వ కూడా గెలిపించాలి. ఈ ఒక్కసారి గెలిచిన అనుకో మాకు అభివృద్ధి కూడా ఆగిపోయిన పనులు కూడా మంచిగా కావాలని మేము కోరుకుంటున్నాం సార్. 10 సంవత్సరాల దాకా కేసీఆర్ కూడా రావాలి. కేసీఆర్ వస్తే మాకు కూడా అభివృద్ధి పనులన్నీ మంచిగా, ఈ పాత పెండింగ్ పడ్డ పనులన్నీ మొత్తం కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. మీరు ఒక్కరే వేస్తారా? మేము 6 మంది ఉన్నాం. మరొక ఓటర్ని తెలుసుకుందాం. నమస్తే కాక. నమస్తే. ఏడబోతున్నావు? ఎక్కడ బయటకి పోయి ఇప్పుడు వచ్చిన. ఏం చేస్తున్నావు? వ్యవసాయం. ఎట్లా ఉంది ఇప్పుడు ఏ పరిస్థితి? వ్యవసాయం పరిస్థితి మంచిగా ఉంది.
కరెంట్ వస్తుందా మంచిగా? మంచిగా వస్తుంది. కరెంట్ వస్తలేదు అంటారు. మంచిగా వస్తుంది. అవద్దెందుకు చెప్పాలి? వస్తలేదు చూడండి అంత కట్ చేస్తారు అది ఇది అంటారు. ఏం లేదు మంచిగా వస్తుంది. పింఛన్ వస్తుందా? నాకు రాదు, మా కొడుకులు నవ్వుకోరు. ఎట్లా మరి మంచిగా చూసుకుంటారా? మరి చూసుకోరు. ఇద్దరు పోలీసు వాళ్ళే మంచి జాబే వచ్చింది. ఎట్లా మరి ఊరు ఎట్లా ఉంది? మంచిగా ఉంది. నందివన పడితే అంటే ఇక్కడ గుళ్ళు ఎక్కువ, నమ్మకం కూడా ఎక్కువ. ఇక్కడ గుళ్ళు బ్రహ్మాండంగా ఉంది సార్. మంచిగా ఇప్పటిదాకా ఒక మాజీ ఎమ్మెల్యే అన్నదానం పెట్టిండు, బ్రహ్మాండంగా అయింది ఇప్పటిదాకా. మీ సర్పంచ్ పరిస్థితి ఏంది? ఆ సర్పంచ్ మంచి నాయకుడు, మంచిగా చేస్తాడు. ఒప్పుకోవాలి ఆయన. ఇంతమంది సర్పంచ్ కానీ నేను ఒక 8 మంది సర్పంచ్ చూసినా కానీ ఈయనంత మంచివాడు లేడు. మరి ఎమ్మెల్యే కూడా తెలుస్తాడు ఇప్పటి మళ్ళీ. ఏ గుర్తు అనేది? కారు గుర్తు. ఎంత ఉంటుంది మెజార్టీ? ఈయన పోయినసారి 300 లీడ్ చూపించినాము, ఈసారి ఒక 500-600 చూపించాలి. చూపెడతారా? పక్క మళ్ళీ ఒకసారి చూడొచ్చా ఎమ్మెల్యేగా? అయితే పక్క ఆయనే. కాంగ్రెస్ పరిస్థితి? కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుతున్నారు. కేసీఆర్ గెలుస్తారా? మళ్ళీ గెలుస్తారు కేసీఆర్. మన రైతు బంధు ఎంత 6,000 చేసిండు. ఇప్పుడు పెంచండు 16,000 చేసి 16,000 కదా సార్, ఎకరకు 6,000 చేసిండు. మొత్తం 16,000 చేస్తాను సంవత్సరానికి. మరి పింఛన్లు కూడా పెంచుతా అంటుండు. పింఛన్ పెంచిండు అప్పుడు ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు ఈసారి గెలిచి ఎవరు చనిపోయినా కానీ రైతు బంధు ఎలా ఇస్తున్నామో, రైతు బీమా ఎలా ఇస్తున్నా అలా ఇస్తా అంటుండు. 5 లక్షలు ఇంటికి. ఓకే, నమ్మొచ్చా? నమ్మొచ్చు. ఏం సంగతి? పోతున్నా కర్ర పట్టుకొని. ఏడుకెళ్ళి సార్ ఇట్లకెళ్ళి పని చేస్తారు, ఇక్కడనే వచ్చినాం. ఏం చేస్తుంటావు? నేను వ్యవసాయం చేసుకుంటా. ఎట్లా ఉంది? ఎడ్లతోటి. ఎట్లా ఉంది వ్యవసాయం? బాగుందా? మేం బాగాలేవు సారు, అంత నాయనమైపోయినాయి ఈసారి. వర్షాలు లేక ఒకసారి ఎక్కువ పడ్డా ఒకసారి లేవు. రైతు బంధు వస్తుందా? వస్తుంది సార్. ఎంత వస్తుంది? నాకు భూమి లేదు సారు, నియాస్ వంటలు పట్టి చేస్తా. పింఛన్ ఏమైనా వస్తుందా? పింఛన్ వస్తుంది సార్. ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. ఎవరు ఇస్తారు అది? అది సారు కేసీఆర్ ఇస్తారు. నిజమేనా? నిజమే సార్. ఏం చేస్తావు మరి? ఏం చేస్తా, ఇక తింటా. ఇంట్లో ఇస్తావన్నా? ఇంట్లోకు 1,000 రూపాయలు ఇస్తే 1,000 రూపాయలు నాకు ఖర్చుకు అవుతాయి. చుట్ట తాగుతా? చుట్ట తాగుతా, ఇంత మందు తాగుతా చేస్తా. ఎట్లా మరి ఏమంటారు? ఊళ్ళో మంచిగానే సార్, కేసీఆర్ మంచిగానే చేస్తుండు, మాకు అన్ని పనులు మంచిగానే అవుతున్నాయి. వికలాంగులకు ఇస్తుండు, కుంటోళ్ళకి ఇస్తుండు, వాళ్ళకి ఇస్తుండు, కన్యాలకి ఇస్తుండు, అన్నిటికి ఇచ్చిండు. ఇప్పటికైతే మాకు సౌకర్యం ఉంది, మంచిగానే ఉంది. మా ఊరు సర్పంచ్ కూడా మంచిగానే చేస్తుండు, మాకు అంత ఆదాయం ఉంది. గెలిపియాలి. ఏ గుర్తు? అది మాది కారు గుర్తు. కేసీఆర్ కారు. ఎమ్మెల్యే అయిన మంచిరెడ్డి. మంచి ఆయన. మంచి ఆయన.